హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒక డాక్టర్ ప్రతిరోజు వందలాది మంది రోగులకు చికిత్స చేస్తూ సైలెంట్గా తన జీవితాన్ని గడిపేస్తున్నారు. కానీ ఒకరోజు ఆ డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి నేరుగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఎందుకు? వైద్య వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ నిర్ణయం ఆయన సొంతమా, లేక దాని వెనక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉందా? మరి పల్నాడు రాజకీయాల్లో ఆ కొత్త వ్యక్తి భవిష్యత్తులో ఎంత పెద్ద పాత్ర పోషించబోతున్నారు? ఈరోజు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారి పొలిటికల్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం రండి. ఏ నాయకుడైనా ఒక్క రోజులో నాయకుడు కాలేడు. అతని వెనక ఒక కుటుంబం ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు కూడా అంతే. ఈయన వైద్య రంగంలో పేరు తెచ్చుకున్న గజ్జల కుటుంబానికి చెందినవారు. ఆ కుటుంబంలో మొదటగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది రాజకీయాలు కాదు, వైద్య సేవలు. ఆయన తండ్రి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు దశాబ్దాల పాటు నరసరావుపేట, పల్నాడు ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించారు. చాలామందికి ఆసుపత్రి కంటే ముందు గుర్తొచ్చే పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారని స్థానికంగా చెప్పుకుంటారు. తండ్రిలాగే కొడుకు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు, ఆర్థోపెడిక్ సర్జన్గా. ఎముకల సమస్యలతో బాధపడే వేలాది మందికి చికిత్స అందించారు. అన్నీ బాగానే సాగుతున్నాయి. కానీ అక్కడే జీవితం కాస్త ఒక కొత్త మలుపు తిరిగింది. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. అలాంటి సమయంలో పార్టీ కొత్త నాయకులని ముందుకు తీసుకురావడం ప్రారంభించింది. అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన పేరు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు. 2025లో ఆయనని సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉండగా ఒక డాక్టర్కే ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారు అని. దీనికి కొన్ని కారణాలున్నాయి. రాజకీయ విశ్లేషకులు ఏమని చెప్తున్నారంటే, మొదటిది ప్రజల్లో ఇప్పటికే ఉన్న వ్యక్తిగత గుర్తింపు, రెండోది గజ్జల కుటుంబానికి పల్నాడులో ఉన్న సామాజిక పరిచయాలు, మూడోది యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే పార్టీ వ్యూహం. ప్రస్తుతం ఆయన ప్రధానంగా పార్టీ క్యాడర్ని మళ్లీ బలోపేతం చేయడం, గ్రామ స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి సంస్థాగత బాధ్యతలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసినా ధృవీకరించబడిన రికార్డు లేదు. అందువల్ల ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఇదే. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, లేక పార్టీ సంస్థాగత నాయకుడిగానే కొనసాగుతారా? దీనికి ప్రస్తుతం ఎలాంటి అధికారిక సమాధానం లేదు. అది పార్టీ నిర్ణయాలు, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, ప్రజా మద్దతు వంటి అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వైద్య సేవల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించిన ఒక యువ డాక్టర్ ఇప్పుడు రాజకీయాల్లో తనదైన స్థానం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయాణం ఎంత దూరం వెళ్తుంది? పల్నాడు రాజకీయాల్లో ఆయన ఒక కీలక నాయకుడిగా ఎదుగుతారా, లేక ఇది ప్రారంభం మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ బయోగ్రఫీల కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.